వాతావరణం నెలకొంది. తన బిడ్డను చూడటానికి వచ్చిన ఒక తల్లిని కనీసం రాత్రి వేళ కూడా ఉండనివ్వకుండా హాస్టల్ సిబ్బంది బయటకు గెంటేయడంపై విద్యార్థినీలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యాజమాన్యం ప్రవర్తించిన తీరును నిరసిస్తూ రాత్రి నుండే రోడ్డుపై భారీ ఆందోళన చేపట్టారు. ఒక విద్యార్థిని చూడటానికి ఆమె తల్లి క్యాంపస్ లోని హాస్టల్ కు వచ్చారు. పనులు ముగిసేసరికి రాత్రి కావడంతో ఆ సమయంలో ఇంటికి వెళ్లడం ఇబ్బందిగా భావించి ఆ రాత్రికి హాస్టల్లో ఉండి మరుసటి రోజు ఉదయం వెళ్తానని సిబ్బందిని కోరారు. అయితే అందుకు హాస్టల్ యాజమాన్యం ఏమాత్రం కనికరం లేకుండా నిరాకరించింది. ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇప్పుడే వెళ్లిపోవాల్సిందే అంటూ సదరు మహిళను అందరి ముందు అవమానించారు. తన తల్లి రాత్రి వేళ ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందని విద్యార్థిని కన్నీళ్లతో వేడుకున్న సిబ్బంది మాత్రం మొండిగా ప్రవర్తించి ఆమెను బయటకు పంపే ప్రయత్నం చేశారు. అయితే బిడ్డ కోసం వచ్చిన తల్లికి జరిగిన అవమానం, సిబ్బంది అమానవీయ ప్రవర్తన గురించి తెలియడంతో హాస్టల్ విద్యార్థినులంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. రాత్రి సమయం అని కూడా చూడకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మా తల్లిదండ్రులకు గౌరవం లేని చోట మేం ఎలా ఉండాలంటూ నిలదీశారు. విద్యార్థిని తల్లికి జరిగిన అవమానానికి బాధ్యులైన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, హాస్టల్ నిబంధనల పేరుతో మహిళలను ఇబ్బంది పెట్టడం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ప్రారంభమైన నిరసన ఇవాళ ఉదయం కూడా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇతర హాస్టల్ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ నిరసనకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఉస్మానియా క్యాంపస్ లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వర్సిటీ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు. నిన్న నైట్ నియర్లీ 9 o'clock నుంచి స్టార్ట్ చేస్తే టిల్ నౌ ఇట్స్ 7 అవుతుంది కావచ్చు. ఈ టైం వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. ఎందుకు అసలు మీ సమస్య ఏంటి? ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్ గా నిన్న ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వచ్చారు. సో పేరెంట్ వస్తే పేరెంట్ ని హాస్టల్లోకి అలౌ చేయలేదు. అంటే వాళ్ళకి రూల్స్ లో లేదంట పేరెంట్స్ ని అలౌ చేయాలని. సో ప్రతి ఒక్క హాస్టల్లో ఖచ్చితంగా ఒక పేరెంట్ కి ఒక అకామిడేషన్ అనేది, గెస్ట్ వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ అనేది ఉండాలి. సో అది ప్రాపర్ గా లేదు. అంతేకాకుండా వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్ గా లేదు. మేము కాల్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం, ర్యాష్ గా మాట్లాడడం, ఇవన్నీ ఇగ్నోరెన్సెస్ లేదు. హ్యూమానిటీ లేదు. అందుకే మేము వచ్చి కూర్చున్నది. ఎటువంటి హ్యూమానిటీ లేదు. నిన్న నైట్ నుంచి వచ్చి కూర్చున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదంటే వాట్స్ ద కండిషన్ అనేది మనకి ఈజీగా అర్థం అవుతుంది. అసలు ఏంటి, అసలు వాళ్ళు రావడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అధికారులకి? ఇప్పుడు మీ పేరెంట్స్ వచ్చి అక్కడ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటున్నాం మిగతా విద్యార్థులకి. పేరెంట్స్ వచ్చి ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది అంటే పేరెంట్స్ చూడ్డానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అకామిడేషన్ ఉండాలి కదా. వాళ్ళకి ప్రాబ్లం అట్లాంటిది ఏం లేదు. దే ఆర్ అనేబుల్ టు ఫేసెస్. అంతే. ఇక్కడికి వచ్చి మేము క్వశ్చన్స్ అడుగుతామని వాళ్ళు రావట్లేదు. అంతే, రావట్లేదు. అంటే కనీసం అంటే పేరెంట్స్ రానేప్పుడు వాళ్ళు ఒక స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తున్నారు. మీకు ఫుడ్ విషయం కావచ్చు, అవన్నీ ఏమైనా ప్రాపర్ గా పెడతారా ఇక్కడ? ప్రతిదీ ప్రాబ్లం ఉంది. అంటే ఈ ప్రాబ్లం తో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రాపర్ గా ఉండదు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు స్ట్రీట్ లైట్స్ చాలా సార్లు కంప్లైంట్ చేసినా గానీ ఉండవు. అంతేకాకుండా బేసిక్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా మాకు హాస్టల్స్ లో లేవు. ఫస్ట్ ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు. మేము ఏ ప్రాబ్లం రీప్రజెంట్ చేసినా డైరెక్టర్ మేడం కి గానీ, మేడం పేరు కళ్యాణ్ లక్ష్మి మేడం గారు, ఆ మేడం జస్ట్ రీప్రజెంటేషన్ తీసుకుంటారే తప్ప దానికి ఎటువంటి సొల్యూషన్ గానీ ఒక రిజల్ట్ గానీ ఉండదు. శంషాబాద్ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు